2 లక్షల ఉద్యోగులకు నోటిఫికేషన్లను విడుదల చేయాలి. 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లను నిరుద్యోగుల ఐక్యత నిరుద్యోగుల ఐక్యత నిరుద్యోగుల ఐక్యత విడుదల చేయాలి. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే విడుదల చేయాలి. జాబ్ క్యాలెండర్ ను వెంటనే నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మాడితే DSC ఉద్యోగ నోటిఫికేషన్లు, పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్లను ఖబర్దార్ ప్రభుత్వమా. విడుదల చేయాలి. 2 లక్షల ఖాళీగా ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే. జై తెలంగాణ. జై తెలంగాణ. ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సంవత్సరంలోగానే ఇస్తామని చెప్పేసి 2 ఏళ్ళైనా ఇవ్వడం లేదు. నేను కనీసం మీరు ఎమ్మటే 2 లక్షలు ఎట్లాగా నింపలేరని 50,000 ఉద్యోగాలన్నా ప్రకటించాలని డిమాండ్తో గత 12 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల కనీసం చిత్తశుద్ధి కూడా లేదు. నిరుద్యోగుల వైపు రావాలంటేనే వాళ్ళ మంత్రులు భయపడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. అంటే మీరు భయపడుతున్నారంటే నిరుద్యోగులకు మీరు ఏమీ చేయలేదని అర్థం చేసుకోవచ్చు. ఇవాళ గ్రూప్ 1 నోటిఫికేషన్ని మార్కెట్లో బజార్లో అమ్ముకున్న విధంగా అమ్ముకొని న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేసి వాళ్ళ ఉద్యోగాలను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు హైకోర్టు డివిజన్ బెంచ్లో విజయం సాధించిన, ప్రభుత్వ విజయం సాధించిన, రేపు సుప్రీంకోర్టులో అయినా మీకు చుక్కెదురు ఖచ్చితంగా అవుతుంది. కంపల్సరీగా గ్రూప్ 1ని మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించి న్యాయబద్ధంగా నిర్వహించి అర్హులైన వారికి పరీక్ష నిర్వహించాలి. దాంతోపాటుగా మీరు ఇస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ తక్షణమే అమలు చేయాలి. లేదంటే అక్టోబర్ 15 నుంచి మళ్ళీ నిరుద్యోగ యాత్రనే జరుగుతుంది. నిన్న కర్ణాటకలో మీ ప్రభుత్వంలోనే ద్వారవాడలో ఒక సామూహికంగా కొన్ని వేల మంది ఒకే దగ్గర సామూహికంగా సమావేశమయ్యారు. నేపాల్లో ఏం జరిగిందో కూడా మీకు తెలుసు. కానీ ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కోకపోతే నేపాల్లో వచ్చే సంఘటనలు భారతదేశంలో ఖచ్చితంగా వస్తాయి. ఒక తెలంగాణలోనే సంవత్సరానికి 3 లక్షల మంది రోడ్ల మీదకి వస్తున్నారు. కానీ మీకు నిరుద్యోగ ప్రణాళిక లేదు, ఉద్యోగ ప్రణాళిక లేదు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇవ్వాలన్న చిత్తశుద్ధి లేదు. ఏ చిత్తశుద్ధి లేకుండా రాష్ట్రం యొక్క ఖజానాని మేము బజార్లో పెట్టేస్తాం, ఉచితాలు ఇచ్చేస్తాం, మళ్ళీ అధికారంలోకి ఇచ్చేస్తాం అన్నట్టుగా మీ వ్యవహార శైలి కొనసాగుతుంది. ఇది ఇలాగే కొనసాగితే ప్రభుత్వాలు ఏమైనా నేపాల్ లాంటి సంఘటనలు కంపల్సరీగా పునరావృతమవుతాయి. తక్షణమే రెడీగా ఉన్నటువంటి 5,368 పవర్ సెక్టర్ ఉద్యోగాలని తక్షణమే నింపాలి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి కూడా 20,000 ఖాళీలు ఉంటే మీరు 12,000 ఉద్యోగాలు మాత్రమే చూపిస్తున్నారు. 20,000 ఉద్యోగాలు ఖాళీలు నింపాలి. మీరు ఇస్తున్న మెగా డిఎస్సీలో 5,000 ఉద్యోగాలు గతంలో నింపారు. మళ్ళీ 20,000తో మెగా డిఎస్సీని ఖచ్చితంగా నింపాలి. పాత గ్రూప్ 1 గ్రూప్ 2తో సంబంధం లేకుండా తక్షణమే గ్రూప్స్ ఉద్యోగాలు నింపండి. దాంతోపాటుగా డిప్యూటీ సర్వేయర్లు కానీ ప్రతి డిపార్ట్మెంట్లో కనీసంగా 500 ఉద్యోగాల చొప్పున 50,000 ఉద్యోగాలు కనుక నింపకపోతే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ముచ్చెమటలు పట్టడం ఖాయం. అవసరమైతే మీరు గ్రామాలలో తిరిగే ఎమ్మెల్యేలకు, ఎంపీలకి చెప్పులతో స్వాగతం పలుకుతారు, కోడిగుడ్లతో స్వాగతం పలుకుతారు. మీ నిరుద్యోగులను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఒక్క దగ్గర కనుక మూమెంట్ స్టార్ట్ అయితే మీరు రాష్ట్రంలో ఎక్కడ తిరగలేని పరిస్థితులు ఏర్పడతాయి. నేను గత
10 సంవత్సరాలుగా ఈ అంశం మీద కొట్లాడుతున్నా కానీ ప్రభుత్వాలని సరైన రీతిలో మేల్కొల్పలేకపోతున్న నిరుద్యోగులం. ఇప్పటికే నిరుద్యోగులంతా ఐక్యంగా మారితే ఈ ప్రభుత్వాల మెడలోంచొచ్చు. నాట్ ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాలు ఒకటే కాదు, ప్రైవేటు రంగంలో హైదరాబాద్ ఒక గుండెకాయ. కానీ హైదరాబాదులో నా తెలంగాణ బిడ్డలు లేరు. ఇవాళ 70% ఉద్యోగులు ఇవాళ నాన్ లోకల్స్తో నిండిపోయింది. ఖచ్చితంగా నా హైదరాబాదు నాది అన్నట్టుగా నాన్ ముల్కీ గో బ్యాక్ మూమెంట్ చేపట్టి హైదరాబాదులో తెలంగాణ బిడ్డలు ఉండే విధంగా ఒక మహా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఆ నిరుద్యోగుల తరఫున నేను తెలుసో తెలియక ఉద్యమంలోకి వచ్చాను, దాంట్లో కొనసాగుతున్నాను, ముందు కొనసాగుతాను, వాళ్ళ పక్షాన్ని నిలబడతాను, నా వారిని వినిపిస్తాను. ఈ ప్రభుత్వాల మెడలు వంచే వరకు నేను నిద్రాహారాలు మానైనా కొట్లాడుతాను. ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నేను 3 సార్లు ఆమరణ నిరాదీక్ష చేశాను. ఎందుకంటే నేను ఒక హిస్టరీ లెక్చరర్ని. జాతీయోద్యమంలో గాంధీని స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమంలో ఎన్నెన్నో రకాల ఉద్యమాలు ఉంటాయి, దాంట్లో హంగర్ స్ట్రైక్ వన్ ఆఫ్ ద మూమెంట్గా విద్యార్థులు మేలుకొల్పాలన్న ఉద్దేశంతో ఈ హంగర్ స్ట్రైక్ని దిగాను. ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా మొబిలైజ్ అయింది. ఇలా మీరు మంత్రులు రావడానికి భయపడుతున్నారంటే మీ పరిస్థితి ఎంతవరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి రేవంత్ రెడ్డికి ఒకటే హెచ్చరికలు జారీ చేస్తున్నాం. నీకు పరిపాలన చేయడం చేత కాదు, నువ్వు తక్షణమే రాజీనామా చేసి వేరే వాళ్ళకి అప్పచెప్పండి. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చొద్దని రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తూ ఉన్నాం. జీవో నెంబర్ 29ని ఖచ్చితంగా తొలగించాల్సిందే. జీవో నెంబర్ 46ని ఖచ్చితంగా తొలగించాల్సిందే. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేసే జీవోలు, జిల్లాల అభ్యర్థులకు అన్యాయం చేసే జీవోలు. ఈ జీవోలను తొలగించి తక్షణమే నోటిఫికేషన్లు ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే విధంగా ఉండాలి. ఇవాళ మీరు గ్రూప్ 1లో ఓసీల రాజ్యంగా మార్చి 70% ఓపెన్ కోటాలో 70% ఉద్యోగాలు మీరే కొల్లగొట్టారంటే ఖచ్చితంగా ఈ ఉద్యోగాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని అమ్మకానికి జరిగినాయి. దానికి కారణమైన ముందస్తుగా హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని కూడా కలవడం, మేనేజ్మెంట్ చేయడం, ఇవన్నీ కూడా మనకు ఆస్కారం కల్పిస్తున్నాయి. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కొట్లాడుదాం, మన ఉద్యోగాలని సాధించుకుందాం. నిరుద్యోగులంతా ఐక్యంగా మారాల్సిన అవసరం ఉంది. లేదంటే మన డిగ్రీలు, బీటెక్లు, ఎంటెక్లు ఏం చేసినా 15,000 రూపాయలు జీతం రాని ఒక పరిస్థితి వాళ్ళ నెలకొన్నది. కాబట్టి తక్షణమే నిరుద్యోగులారా ఐక్యంగా మారుదాం, కొట్లాడి మన హక్కులని సాధించుకుందాం. మళ్ళీ ఆమరణ నిరాహార దీక్ష చేసే ఛాన్స్ ఉందంటారా? అంటే ఆల్రెడీ 3 సార్లు చేసి మరోసారి నిరాహార దీక్ష చేయకపోవచ్చు, కానీ మరో రూపంలో ఉద్యమాల రూపంలో. ఎందుకంటే ఇక్కడ మా కృష్ణన్న ఉన్నాడు, ఆయనది 50 ఏళ్ల పోరాటం. అలాంటి పెద్ద మనుషుల తర్వాత మళ్ళా నిరుద్యోగులకు అండగా నిలబడే వ్యక్తులే కనబడే ఒక పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళ కృష్ణన్న స్ఫూర్తితో వాళ్ళు రిటైర్ అయినప్పటికీ చిరంజీవులు సార్ ఇంట్లో కూర్చోకుండా వాళ్ళ బీసీల హక్కుల సాధన కోసం చిరంజీవులు సార్ కూడా వాళ్ళ కొట్లాడుతున్నారు. వాళ్ళ పెద్దల స్ఫూర్తితోనే వాళ్ళ మందకృష్ణ మాదిగన కావచ్చు, కోదండరాం సార్ ఇవాళ ప్రభుత్వ పక్షంలో ఉండొచ్చు, కానీ ఆయన కూడా ఒక 40 ఏళ్ల సంది కొట్లాడుతున్నారు. వీళ్ళందరూ స్ఫూర్తి తీసుకొని ఖచ్చితంగా ముందడుగు వేస్తాం, నిరుద్యోగులలో చైతన్యం కల్పిస్తాం. పోరాట మార్గాలు ఎన్నో రూపాలు ఉంటాయి. ఆమరణ నిరాదీక్ష చేయాల్సిన పనేం లేదు. అయినప్పటికీ అదొక పోరాట రూపంగా నేను తీసుకొని విద్యార్థులందరినీ కదిలించే ఒక ప్రయత్నం చేశాను. గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ పదవులు వచ్చినాయి, ఎమ్మెల్సీ పదవులు వచ్చినాయి. పదవి కోసం మాత్రమే నిరాహార దీక్ష చేస్తున్నారు ఒకసారి అని చెప్పేసి కొందరు నాయకులు మాట్లాడుతున్నారు. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే వాళ్ళు నేను పదవి కోసం అయితే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడిని, కాంగ్రెస్ పార్టీలో పదవి తీసుకునేవాడిని. కానీ నిరుద్యోగుల పక్షమే నా పక్షం కాబట్టి వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కొట్లాడాను, ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కొట్లాడుతున్నాను. రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినా కూడా కొట్లాడుతాను. త్వరలోనే ఇంకొక 20-25 రోజులలో నిరుద్యోగ సమస్య పరిష్కార మార్గాలన్న అంశం పైన భారీ ఎత్తున ఒక పెద్ద సదస్సుని ఇంటలెక్చువల్స్ అందరు చిరంజీవి సార్ని, కృష్ణని అందరిని పిలిపించి భారీ నిరుద్యోగ సదస్సును కూడా పెడతాం. నిరుద్యోగ సమస్య పరిష్కార మార్గాలను కూడా ఇంటలెక్చువల్ని పిలిపించి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సూచనలు కూడా ఖచ్చితంగా చేస్తాం. నిరుద్యోగుల వెంట నా పైన కొనసాగుతుంది, ప్రభుత్వాల వెంట కాదు.
నేను తర్వాత కృష్ణ గారు వచ్చి గత 2 రోజుల క్రితం కూడా వారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. నీ ఆరోగ్యం దెబ్బతింటుంది, ఖచ్చితంగా విరమించుకోండి, తర్వాత కూడా మన అందరం కలిసి ఉద్యమం చేద్దామంటే వారు ఈరోజు విరమించుకున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మనం చూసినట్టయితే తెలంగాణ ప్రభుత్వంలో సుమారు 5 లక్షల ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు ఉన్నాయి. మరి ఈ 5 లక్షల ఉద్యోగాల్లో 2021 పే రివిజన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం 35% ఖాళీలు ఉన్నాయి. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్దగా నింపింది లేదు. అదేవిధంగా మనకు రిటైర్మెంట్స్ కూడా ఉన్నాయి. సో ఈ రోజు మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, అందులో ఎన్ని ఫిలప్ అయినాయి, అందులో ఎస్సీ ఎస్టీ బీసీల భాగస్వామ్యం ఏంటి, వాళ్ళ పర్సంటేజ్ ఎంత, ఇది మాకు ఇమ్మీడియట్గా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఖాళీలు ఉన్నటువంటి దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఈ 2 లక్షల ఉద్యోగాలు ఎన్నడూ ఫిలప్ చేస్తారు? మీరిచ్చిన హామీ 2 లక్షల ఉద్యోగాలు 1 ఇయర్లో మేము ఫిలప్ చేస్తామని. మరి ఏం ఫిలప్ చేసినారు? మీరు రాకుండా ముందు ఇచ్చిన నోటిఫికేషన్లు కొన్ని ఫిలప్ చేశారు. మీరు వచ్చిన తర్వాత కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చింది లేదు, ఫిలప్ చేసింది లేదు. ఆ గ్రూప్ 1 ఒకటి ఫిలప్ చేసినారు. అందులో కూడా చూస్తే జీవో 29 బడుగు బలైన వర్గాల పట్ల ఏ విధంగా అది ఒక శాపంగా మారుతుందో స్పష్టంగా కనిపించింది. 252 ఉద్యోగాలలో దాదాపు 252 ఉద్యోగాల్లో 172 ఉద్యోగాలు అగ్రకులాలకు వచ్చినాయంటే, ఓపెన్ కేటగిరీలో వచ్చిందంటే, 70% వాళ్ళు వచ్చిందంటే అసలు ఏం జరుగుతుంది వ్యవస్థ? మేము కూడా గ్రూప్ 1 ద్వారా వచ్చినాం. బట్ మేము రాసినప్పుడు మేమే టాపర్స్గా ఉన్నాం. ఆ రోజుల్లో బీసీలు దాదాపు 60-70% సెలెక్ట్ అయింది. ఈ రోజు రివర్స్గా సెలెక్ట్ అవుతున్నారు. అంటే బీసీలలో అప్పటి నుంచి ఇప్పటికీ చైతన్యం పడిపోతుందా, ఇంటెలిజెన్స్ పడిపోతుందా? సో జీవో 29 దీనికి అంతటి అనర్థాలకు కారణం. తక్షణం ప్రభుత్వం జీవో 29 రద్దు చేసేయాలి. గతంలో ఉన్న జీవో 55 లాగానే ఇప్పుడు ఆ జీవో రిస్టోర్ చేసి దాని ప్రకారమే ఉద్యోగాలు మళ్ళీ భర్తీ చేయాలని చెప్పి కోరుతున్నాం. అట్లాగే ఈ 2 లక్షల ఉద్యోగాలు మీరు ఇప్పుడు ఏదైతే వైట్ పేపర్ ఇవ్వమంటున్నామో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, అందులో బీసీలు ఎస్సీ ఎస్టీలు ఎంత ఉందో చూడండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు అలాగనే బీసీలకు కూడా బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఫిలప్ చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈ జాబ్ క్యాలెండర్ కూడా మీరు ఇమీడియట్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే దరిద్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 2018లో యూనివర్సిటీస్ అన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్ చేసినారు. సో ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ తీసుకొచ్చారు. దాని ప్రకారం ఈరోజు 19 యూనివర్సిటీస్ ప్రైవేట్ రంగంలో ఉంటే కేవలం 16 యూనివర్సిటీస్ గవర్నమెంట్ రంగంలో ఉన్నాయి. మరి ఆ ప్రైవేట్ యూనివర్సిటీలేమో కూడా రిజర్వేషన్ లేదు, మరి ఉద్యోగాలు అందులో వాళ్ళ అగ్రవర్ణాల కులాలతో నింపుకుంటుంది. ప్రభుత్వ యూనివర్సిటీలలో ఉద్యోగాలు నింపుతలే. మరి రెంట్కి జడ్డ రేవన్లైనర్ వీళ్ళు ఎక్కడ పోవాలి? సమస్య అర్థం కానటువంటి సమస్య. సో మరి ప్రభుత్వం తక్షణమే యూనివర్సిటీలలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాలు నింపాలి. ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా ఖచ్చితంగా రిజర్వేషన్ పాటించి కూడా ఉద్యోగాలు నింపాలి. ఈవెన్ విద్యార్థుల రిక్రూట్మెంట్ లో కూడా రిజర్వేషన్ పాటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాబోయే కాలంలో అశోక్ చేసేటువంటి ఏ ఉద్యమానికైనా మేము 100% మద్దతు ఇస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. గత 12 రోజులుగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వం చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభుత్వం ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలతోటి 2 లక్షలు అని చెప్పారు. నిర్మాణాత్మకంగా ఏ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటుందో చెప్పలేకపోయింది. అందుకే చిత్తశుద్ధితోటి ప్రభుత్వం ప్రయత్నం చేయాలని, దశల వారీగా ఉద్యోగాలు భర్తీ చేయాలని, నిర్మాణాత్మకమైనటువంటి సలహాలతో, ఎలాంటి పొలిటికల్ మోటివ్ లేదైనా దానిలో ప్రజలందరూ నిరాజనం పడుతున్నారు. నిన్న ఖమ్మంలో, హైదరాబాద్లో ఎక్కడ దొరికితే అక్కడ వేలాది మంది రోడ్ల మీదకి వస్తున్నారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని 12 రోజులుగా అశోక్ సార్ ఇక్కడ ఉద్యమం అమర నిరాహార దీక్ష చేశాడు. ఆయన 3 రోజుల నుంచి మేము ఆయన బతిలాడుతున్నాం. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే ఫైట్ చేస్తావు, మంచి పోరాట నాయకుడు, ఇట్లా రూమ్లో కూర్చొని అమర నిరాహార దీక్ష హాస్పిటల్ వద్దు అని చెప్తే చివరకు బాగా అందరం వచ్చి కన్విన్స్ చేశాక ఈరోజు విరమించుకోవడానికి ఒప్పుకున్నాడు. అసలు యుద్ధం ఈరోజు ప్రారంభమైందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రేపటి నుంచి మీకు చుక్కలు లెక్క పెట్టిస్తాం. ఏం తమాషగా ఉందా? ఒక నాయకుడు ప్రజల కోసం అమర నిరాహార దీక్ష చేస్తే మీరు కనీసం ఒక మంత్రిని, ఒక ఎమ్మెల్యేను, ప్రభుత్వ పచ్చాను, ఒక ఆఫీసర్ను పంపడానికి కూడా మీకు లేదంటే మీరు ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేస్తారని ఎట్లా నమ్మాలి? మీరు అన్నీ మీ వాళ్ళకి ఇచ్చుకుందామని చూస్తారు ఉద్యోగాలు. అవేం నడవాయి, మీ వాళ్ళకి ఇచ్చుకోవాలి, మా వాళ్ళతో భర్తీ చేయాలి, మా ప్రభుత్వాన్ని ఇట్లే మా క్యాడర్ తోటి నింపాలని చూస్తారు. కానీ అవన్నీ నడవాయని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఒకటి జీవో నెంబర్ 29 తీసేయాలని చాలా గడువు జరిగింది. అయినా బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేశారు. మెరిట్ రిజర్వేషన్లను
అన్నీ రావాలి మీరు తప్ప మెరిట్లో రావద్దు అనేటటువంటి సిద్ధాంతాన్ని కొత్తగా దేశంలో ఎక్కడ లేని సిద్ధాంతాన్ని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. రెండవది జాబులు లేవని కాదు, పెద్ద మొత్తంలో జాబులు ఉన్నాయి. బిఎస్సి టీచర్ పోస్టులో దాదాపు 30,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఒకటి రిటైర్మెంట్ వల్ల 6,000 ఏర్పడ్డాయి, ప్రమోషన్ల ద్వారా 5,000, నాన్ జాయినింగ్ 1,000, మొత్తం 11-12,000 పంచాయతీరాజ్ స్కూళ్ళలో ఉన్నాయి. ఇక గురుకులాలలో 6-7 మంది ఉన్నారు. 7 స్కూళ్ళలో 5,900 వేకెన్సీలు ఉన్నాయి. మోడల్ స్కూల్లో దాదాపు 2,000, కస్తూర్బా స్కూల్లో 1,500. ఇట్లా దాదాపు అన్ని కలిసి అటు ఇటు కలిసి 25,000 నుంచి 30,000 టీచర్ పోస్టులు ఉన్నాయి. వాటిని భర్తీ చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అన్ని కేటగిరీలు కలిసి 20,000 వరకు వేకెన్సీలు ఉన్నాయి. వాటి భర్తీకి కూడా చర్యలు తీసుకోవాలి. రెండవది 10 జిల్లాల నుంచి 33 జిల్లాలు అయినాయి. 23 కొత్త జిల్లాలు, ఒక్కొక్క జిల్లాలో 40 శాఖలు ఉంటాయి. ఈ 40 శాఖలు 23 జిల్లాలు కొత్త దాంట్లో కలిపి దాదాపు 60,000 ఉద్యోగాలు అదనంగా సృష్టించాలి. జిల్లాలు 125 మండలాలు, 25 డివిజన్ ఆఫీసులు, 75 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 7 పోలీస్ కమిషనరేట్లు, ఇట్లా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆఫీసులు ఓపెన్ చేశారు. కానీ అందులో సిబ్బందిని క్రియేట్ చేయలేదు, ఉన్న వాళ్ళతోటే సర్దుబాటు చేశారు. కాబట్టి అదనపు పోస్టులు సృష్టిస్తే ప్రభుత్వ యంత్రాంగాన్ని పటిష్టం చేస్తే దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. వాటి భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలి. దీని మీద మేము ఎన్నోసార్లు ప్రభుత్వానికి సూచనలు ఇచ్చాం, సలహాలు ఇచ్చాం. మీరు ప్రతి డిపార్ట్మెంట్లో సిబ్బంది ఎంత అవసరం, ఎన్ని పోస్టులు సృష్టించాలి, జిల్లాలు వచ్చి అన్ని వచ్చినాయి కానీ ఒక్క పోస్టులు సృష్టించలేరు అని చెప్పినా ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి అట్లా చేయాలనే ఆలోచన కనీసం కూడా లేదు. ఎంతసేపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందిన కాడికి దోసుకోవడమే పెట్టారు. సంచులు జేబులలో పెట్టుకొని తిరుగుతున్నారు. బిల్లులు పాస్ చేయాలంటే కమిషన్లు తీసుకుంటూ ఓపెన్గా దీని మీద ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం. హాస్టల్ పిల్లలకు కూడా పైసలు ఇస్తలేరు, అద్దె రెంట్ ఇస్తలేరు, ఉద్యోగాలు భర్తీ చేస్తలేరు. ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు 10 నెలల నుంచి జీతాలు లేవు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు 10 నెలల నుంచి జీతాలు లేవు. ఈ ప్రభుత్వాన్ని నడపడం లోపల రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది. కాబట్టి తప్పనిసరి రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్యూర్ అయిపోయింది. ఇక్కడ చూడు, చిన్న విషయం, ఒక నాయకుడు తన కోసం కాకుండా ఈ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని 12 రోజులు దీక్ష చేస్తుంటే కనీసం పలకరించే వాళ్ళు లేడు, ప్రతినిధులను పంపేది కనీస ఆలోచన కూడా లేదంటే ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటిదని నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి మీకు చిత్తశుద్ధి లేదు, రాష్ట్రం మీద డెవలప్మెంట్ మీద లేదు, సమస్యల పరిష్కారం మీద లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు అందరూ ఎవరికి దొరికినంత దోపిడీ చేస్తున్నారు. దోసుకుంటారని కూడా కాదు, దోపిడీ చేస్తున్నారు. కూకటి వేళ్లతోటి పెకిలిస్తున్నారు. పాతాళ గంగం దొవినట్టు ఎక్కడ పైసలు వస్తే అక్కడ దోసుకొని తినడమే నేర్చుకుంటున్నారు తప్ప తిన్నదంతా కక్కిచ్చే రోజు వస్తుంది అనేది కూడా నేను హెచ్చరిస్తున్నా. ఎందుకంటే నిరుద్యోగుల విషయం లోపల నేపాల్ ఏం జరిగింది, శ్రీలంకలో ఏం జరిగింది, నిన్ననే ధార్వాడలో ఏం జరిగిందో, ధార్వాడ లాగానే ప్రతి టౌన్లో, వరంగల్లో జరుగుతుంది, హైదరాబాద్లో జరుగుతుంది, ఖమ్మంలో అశోక్ మద్దతుగా ఖమ్మంలో ర్యాలీ తీశారు, వరంగల్లో ర్యాలీ తీశారు, చాలా చోట్ల ర్యాలీలు తీస్తున్నారు. అయినా ప్రభుత్వ యంత్రాంగం కదలకపోవడం ఆరోగ్యం క్షీణిస్తున్నదని మేము నచ్చజెప్పాము. ఇంత సమర్థుడైన నాయకుడు, జనాన్ని, క్యాడర్ను ప్రోగు చేసినటువంటి, మొబిలైజ్ చేసినటువంటి శక్తివంతుడైన నాయకుడు ఆరోగ్యం చెడిపోవద్దని చాలా మంది నాయకుల మందిరం నిన్న మొన్న కూర్చొని ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు, తెలంగాణ ఉద్యమకారులు అందరూ వచ్చి ఎట్లనైనా చేసి అశోక్ నచ్చజెప్పి విరమింపజేయాలి. తర్వాత ఉద్యమాన్ని మరింత పటిష్టం చేద్దాం. ఎట్లా రాదో, ఎట్లా పోలీసులు ఆపుతారో చూస్తాం. ఇప్పటి నుంచి ఏ పోలీసు ఉద్యోగులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనకు అన్యాయం జరుగుతుంది. 29 జీవోతోటి అన్యాయం జరుగుతుంది, ఉద్యోగాలు భర్తీ చేయక అన్యాయం జరుగుతుంది. మీరు ఇక భవిష్యత్తులో జరిగే ఉద్యమాలకు ఎక్కడ కూడా ఆపొద్దు. ఆపితే తిరుగుబాటే జరుగుతుంది. కాబట్టి పోలీసు బ్రదర్స్ కూడా కోఆపరేట్ చేసి ఉద్యమకాలాన్ని ఎక్కడ ఆపొద్దు. ఇక్కడ కూడా అశోకం చూడడానికి వస్తుంటే ఎక్కడికక్కడ సూర్యాపేట ఆపిర్రు, చాలా చోట్ల ఆపుతున్నారు. అది పద్ధతి కాదు, మార్చుకుంటారని చెప్పి
నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళ కోసం నేను పోరాటం చేసిన పోలీసు ఉద్యోగాల కోసం. ఇప్పుడున్న పోలీసులల్లా, ఇప్పుడున్న టీచర్లల్లా సగం మంది ఉద్యమాలతో ఉద్యోగాలు వచ్చి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఆ షోకు విరమణ అంతం కాదు, ఇది ఆరంభం అని చెప్పి ప్రభుత్వాన్ని నేను అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సో 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడే హరికృష్ణ గారు కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తారు. కేంద్రం మీద మాట్లాడే కాదు, ప్రధానమంత్రుడు చర్చలు జరిపారు. ఢిల్లీలో ఉద్యమాలు చేశారు. ఎక్కడైనా ప్రజల పక్షాన్ని ఏ ఉద్యమాన్ని నేను చేస్తున్నా, మోడీ కూడా ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఏ ఉద్యోగం చూపెట్టుండే. రైల్వే రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలు పడుతున్నాయి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు పడుతున్నాయి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రెగ్యులర్ జాబ్ క్యాలెండర్ పడుతుంది. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రతి దానిలో ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటారు. ఇంకా ఏమన్నా ఉంటే అవన్నీ భర్తీ చేయమని పార్లమెంట్లో మాట్లాడినా, ప్రధానమంత్రి మోడీతో కూడా మాట్లాడినా. కాబట్టి ఎక్కడ కూడా రాజీ పడతలేము, ప్రజల పక్షాన్నే పోరాడుతున్నాం, ఇంకా ముందు కూడా పోరాడతామని చెప్పి అందరికీ నేను ఇచ్చాను. ఈరోజు 12 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలనే ప్రధానమైన డిమాండ్తోని అశోక్ సార్ గారు ఈరోజు దీక్ష చేస్తుంటే, ప్రభుత్వం ఈరోజు పట్టించుకోనటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఉన్నా ఒకటే ఊడినా ఒకటే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా వేధిస్తుంది. దానికోసమే 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మీరు ఎన్నికల సందర్భంగా చెప్పిన మాటని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు నిరుద్యోగులందరూ కూడా కొట్లాడుతుంటే, అశోక్ సార్ ఇక్కడ దీక్ష చేస్తుంటే మీరు అందరూ కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి. కాబట్టి ఖబర్దార్ చెప్తున్నాము. మేము తెలంగాణ ఉద్యమకారులుగా ఎన్నో ఉద్యమాలను చూసినాము. 2008 నుంచి తెలంగాణ కోసం పోరాటం చేసినాం. కేసీఆర్ ప్రభుత్వం మీద కూడా 9 సంవత్సరాల పాటు పోరాటం చేసినాం. జైలుకు కూడా పోయినాం. అక్రమ కేసులు పెట్టినా కూడా ఇక్కడ భయపడలేదు. నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులుగా నిలబడతాము. 100% 2 లక్షల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో నింపాల్సిందే. లేకపోతే మీరు చూసిరు కదా నేపాల్లో ఎలాంటి ఉద్యమాలు జరుగుతున్నాయో. ఈ జనరేషన్ జెడ్ పేరిట నేపాల్లో జరుగుతున్నటువంటి ఉద్యమాలను మేము తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక తెలంగాణ ఉద్యమాలను స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద జంగు సైరన్ మోగిస్తాము, యుద్ధాన్ని ప్రకటిస్తాము. ఇది నిరుద్యోగుల యొక్క విజయం. 12 రోజుల పాటు చేసి ఈరోజు దీక్ష విరమించిందంటే వెనకకి పోయి కాదు. నిరుద్యోగులందరూ కూడా ఒకే మాట మీద మీరు చూసిర్రు. అశోక్ సార్ గారు దీక్ష చేస్తున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర నిరుద్యోగులందరూ చాలా ఆవేదనతోని, ఆక్రోషంతోని, అసంతృప్తితోని ఈరోజు రగిలిపోతా ఉన్నారు. సారు దీక్షను పట్టించుకోకపోతే ఇదే దిల్సుఖ్ నగర్ లో 1000 మంది రోడ్ల మీదకి వచ్చి ఆడ ధర్నా కార్యక్రమాన్ని చేసిరు. అదే రకంగా ఖమ్మంలో చేసిరు, నల్గొండలో చేస్తురు. ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది రాబోయే రోజులలో. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం, మీరు వెంటనే స్పందించాలి. లేకపోతే మేము చెప్తున్నాం, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా పనిచేసినటువంటి వాళ్ళం, తెలంగాణ ఉద్యమకారులుగా, ఈ ప్రభుత్వము లేకపోతే ఏం చేయాలనంటే రాష్ట్రంలో నిరుద్యోగ శాఖ మంత్రిని పెట్టండి. మీకు దమ్ముంటే నిరుద్యోగ శాఖ అని ఒకటి ఏర్పాటు చేసి ఆ నిరుద్యోగ శాఖకు ఒక మంత్రిని పెడితే అప్పుడైనా కానీ నిరుద్యోగుల సమస్యల గురించి ఒక మంత్రి ఉంటాడు పట్టించుకోవడానికి, నోటిఫికేషన్ వేయడానికి, ఎగ్జాములు పెట్టడానికి, రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేయాలి, ఇంటర్వ్యూలు ఎప్పుడు పెట్టాలి అని చెప్పేసి మీకు సిగ్గు లేదా? అసెంబ్లీలో మీరు అధికారికంగా జాబ్ క్యాలెండర్ ను ప్రకటించారు. ఏది ఎక్కడ పోయిందండి జాబ్ క్యాలెండర్? వేసిరా ఎక్కడన్నా? యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ వేస్తాము, ప్రతి సంవత్సరం ప్రతి నెల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు. ఎక్కడిచ్చిరు? ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు 3016 రూపాయలు. ఎక్కడిచ్చిరు? ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల పైచిలకు ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా చాలా మనోవేదనతో ఉన్నారు. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా కుటుంబ పరిస్థితులు బాగాలేక అప్పులు చేసి ఈరోజు బంగారాన్ని తాకట్టు పెట్టి, భూములను తాకట్టు పెట్టి హైదరాబాద్ మహానగరంలో వచ్చి చదువుకుంటున్నారు. చిన్న రూమ్లలో వండుకుంటా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లలో 1000 రూపాయలు ఖర్చు పెట్టి, అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. తల్లిదండ్రులందరూ కూడా ఆవేదనతో ఉన్నారు. మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గత ఎన్నికల సందర్భంగా 2023 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో గత ప్రభుత్వాన్ని కుప్పగూల్చిందే, గద్దె దింపిందే విద్యార్థులు, నిరుద్యోగులు. మిమ్మల్ని గద్దెక్కించింది కూడా ఈ విద్యార్థులు, నిరుద్యోగులే. ఇప్పుడు మీరు మళ్ళీ పట్టించుకోకపోతే 100% చెప్తున్నా, 200% మిమ్మల్ని కూడా మళ్ళీ గద్దె దింపేది ఈ విద్యార్థులు, నిరుద్యోగులే.
ఈరోజు గత 13 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి గురువు గారు అశోక్ సార్ గారు ఆమరణ మా అందరి కోరిక మేరకు నువ్వు మాకు కావాల్సిందే నువ్వు మాతో కలిసి పోరాటం చేయాల్సిందే, నువ్వు పోరాటం చేయాలంటే గట్టిగా ఉండాలంటే ఈ రోజు నిరాహార దీక్ష విరమించాల్సిందే అని చెప్పి మా అందరి కోరిక మేరకు ఈ రోజు దీక్ష విరమించడం అనేది చాలా శుభ పరిణామం. కానీ ఈ రోజుతో అయిపోయలేదు. ఎందుకు అయిపోయలేదు అంటే 33 లక్షల నిరుద్యోగుల పక్షాన ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ఆ వ్యక్తి దగ్గర ప్రభుత్వం రాకపోవడం అనేది మమ్మల్ని అవమానించినట్టే, మా 33 లక్షల నిరుద్యోగులను అవమానించినట్టే. దానికి ప్రతిఫలంగా ఈ మంత్రులు, ఈ ముఖ్యమంత్రి, ఇంకెవ్వడైనా సరే కాంగ్రెస్ వాళ్ళు బయటికి తిరిగితే ఇంకా వాళ్ళ అంతు చూస్తాం. నువ్వు రా, బయటికి రా బిడ్డ, రేవంత్ రెడ్డి వస్తాడా, మీ మంత్రులు వస్తారా, 33 లక్షల మంది కుటుంబాలు ఓట్లేస్తారని నువ్వు అక్కడ ఊరుకున్నావు. నువ్వు ఈ రోజు ఈ 33 లక్షల మంది కుటుంబాల తరపున ఒక ప్రతినిధిగా కూర్చుంటే ఆ వ్యక్తికి కనీసం పరామర్శించడానికి నువ్వు, నీ మంత్రుల్లో, నీ కాంగ్రెస్ లీడర్లు ఎవరికి టైం లేదా? తప్పకుండా నీకున్న ఉద్యోగాన్ని ఊడగొడతాం. అతి తొందరలో అది కూడా చూస్తావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇంకా రేపటి నుండి ఉద్యమం మొదలవుతుంది. ఆ ఉద్యమం కాదు, ఇంకా యుద్ధం మొదలవుతుంది. ఇంకా యుద్ధం ఎలా ఉంటుందో మీ యావత్ తెలంగాణ నిరుద్యోగుల పక్షాన చెప్తున్నా. యుద్ధం ఎలా ఉంటుందో చూపిస్తాం నీకు. సారు 13 రోజులు చేస్తున్నా కూడా గవర్నమెంట్ ఏమాత్రం స్పందించకపోవడం సిగ్గుచేటు. ఎందుకంటే సార్ చేస్తున్నది నిరుద్యోగుల మాత్రమే. సార్ ఏదో ఎమ్మెల్సీనో ఎంపీ పదవి కోసం అడగట్లేదు కదా. మీరు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో 2 లక్షల ఉద్యోగాలు పెట్టారో ఆ ఉద్యోగాల కోసమే సార్ ఇలా దీక్ష చేయడం జరిగింది. ఎందుకు పవర్ సెక్టార్లో దాదాపుగా 5,000 పోస్ట్ అప్రూవల్ పొందినా కూడా ఇప్పుడు దాకా ఇవ్వని పరిస్థితి. దానికోసమే తప్ప ఏ రాజకీయం కోసం కాదు. దాని వెనకాల ఎవరు లేరు. దయచేసి గవర్నమెంట్ ఒకటి ఆలోచించాలి. ఎందుకు నిరుద్యోగులు బయటకు వస్తున్నారు? గత ప్రభుత్వంలో రాని నిరుద్యోగులు ఈ ప్రభుత్వం ఎందుకు బయటకు వస్తున్నారు? ఎందుకు ధర్నాలు జరుగుతున్నాయి? ఇవన్నీ ఆలోచించి త్వరలో గనక పోస్టులు కనుక ఇస్తే బాగుంటుంది. లేకపోతే రాబోయే రోజుల్లో గవర్నమెంట్ కు నిరుద్యోగుల నుంచి గట్టి హెచ్చరిక తప్పదు. నిరుద్యోగులము దాదాపు 5,368 వేకెన్సీస్ అనేది మా ఆర్థిక శాఖ ఆమోదం పొంది ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ అనుగుణంగా అక్టోబర్ 2024లోనే మా నోటిఫికేషన్స్ అన్ని రావాలి. కానీ అది కూడా ఇవ్వలేదు. సో నా కోసం అశోక్ సారు ఇన్ని రోజులు నిద్రాహారాలు మాని ఆమరణ నిరాహార పూనుకున్నాడు. ఇకనైనా గవర్నమెంట్ స్పందించి మాలాంటి ఆర్థిక శాఖ ఆమోదం పొంది ఉన్న ఉద్యోగాలకైనా వెంటనే నోటిఫికేషన్స్ రిలీజ్ చేసి మా అందరికీ ఉపయోగపడాలని మేము కోరుకుంటున్నాం.